హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకును నేను ఒకనాటి దినవంతు పండుకోనుంటే కుంకుమ వర్ణాల పిల్ల నా కళ్ళల్ల గల్లబడ్డది, నా కళ్ళలోన గల్లబడ్డది. నాకు భార్య లెక్క నేను భావించుకున్నా. ఎన్ని రోజులకైనా ఆ పిల్ల నేను లగ్గమాడతాననుకున్నా. నా తల్లి కొడుక నీకు నచ్చిన పిల్లని తీసుకొస్తారాని అంటే, కొడుక మేము నచ్చిన పిల్లని తీసుకొస్తాం లగ్గం చేస్తామనంటే నేను వినలేదు. భోగందానంలో కడుపు కాలిపోను, భోగం కలవతి దేవి నాతోటి బట్టు బంధం కట్టింది. ఆ పిల్ల నీకు దొరకదిరా, లేదురా, పుట్టలేదురా, పెరగలేదురా అని అదన్నది. పుట్టింది పెరిగింది నా కొరకు ఎన్నో ఉన్నదని నేనన్నా. నువ్వు పోతానంటన్నావు. ఆ పిల్ల నువ్వు లగ్గమాడినట్టు అయ్యేదుంటే నీకు నాకు బట్టు పంచమన్నది. ఆ పిల్ల నువ్వు లగ్గమాడత్తే నా శిరస్సు ఖండించుకొని సాగిరి జెండంట కడతా. నీకు నాకు పంచం ఏంటని అంటే, నేను పోతన్న పిల్లని తీసుకొని రాకపోతే అయిన కాడ నేను ఎన్నన్న చచ్చిపోతా. నా ముఖం నేను చూపెట్ట, నా తల్లి ముఖం నా తల్లికి చూపెట్ట, నా తండ్రికి చూపెట్ట. నా ప్రాణం తీసుకుంటాను. నేను దాంతో బట్టు పంచం కట్టి బయలుల్లి వచ్చిన ఆ గుర్రు కొండల్లో నా గుర్రం కాలిపోయింది, నా ప్రాణం పోయింది. ఏ కంచెల్లో సంగమయ్య వచ్చిండు, నన్ను లేపిండు, నా గుర్రాన్ని లేపిండు, నాకు మాట చెప్పిండు. ఆగో ఇక్కడి దగ్గర కుక్కుట నగరం లోపల ఆగో కుందరేశ్వర రాజు వంటి కనుకనేవి మా మాట, కుసుమగాంధీ మా అత్తాట, మా మేనమర్దలు కుంకుమరాని ఉన్నదాట. ఆ మాట ఉన్నదని చెప్పిండు గాని నాకు నమ్మబుద్ధి కాలేదు. నా మరదలు కుంకుమరానేనా, మరు నాకు మేనమేనా, అది నాకు మేనత్తేనా, నాతో చెప్పు తల్లి ఓ తల్లి రో. తప్పకుండా కొడుక మీకు దర్శనం ఇస్తా, మీకు ఒక్క మాట చెప్పు.
అలా నన్ను మర్చిపోకురా నా గుడి కాడికి వచ్చి నన్ను ఒక్కసారి కలిసిపోతున్నది తప్పకుండా నిన్ను కలుతనే తల్లి అని దండం పెట్టిండు నాకు సంగమయ్య చెప్పిన మాట పాట అయింది దేవి చెప్పిన మాట పాట అయింది ఇక నేను పోతాను అమ్మవ ఎంతదా తల్లి తోడబుట్టినోడాట దుర్మార్గుడాట దుష్టుడాట నా తల్లి చిన్న పిల్లప్పుడు నా తల్లి వంట అడుగు లోపల పుట్ట మీద బాగేసి వచ్చిండాట వారి కళ్ళ కావరం వచ్చి మన అన్నమత్యంచి ఎర్రగట్ట మంది 7,000 మందిని హతము చేసి పచ్చగట్ట మంది 10,000 మందిని హతము చేసి కోరు పెద్ద పురుల అటువంటి హతము చేసి నేను నల్లని నాగు పాముల జయించి వారి బిడ్డను లగ్గవాడి వాడిని ఎంచగా 7 గుద్దులు గుద్దకపోతే వాడి ముక్కుకు మౌదాడేసి 3 చెర్ల నీళ్లు తాగియకపోతే నేను త్రిలోక వీరన్నని కాదన్నాడు ఆ బాలుడేమో కుంతలేశ్వర మహారాజా తెలుసుకోర మామని తల్లిదండ్రుల వస్తుందని నీకు కాల ఎముడనాయి బలినా రమయ్య బలినా బలినా రమయ్య బలినా పాసింజర్ గా నూక్కపోయినా నూక్కపోతాను నువ్వు మహారాజ్యం వచ్చి నువ్వెవరివిరా అంటున్నావు జట్టు జవాన్లో మేము జట్టు జవాన్లో లక్షాధికారం బుచ్చాధికారం ఆగు కొంక పెట్టి సంకటే మీరెవరు ఇది ఏంటిది మామూలు చూస్తాను బరిసి జేటు ముక్కు దూలం బలిగిపోతుంది రా పోడా నువ్వెవరివిరా మేము చెట్టి ఇద్దరుగాడు పోచాడు ఉప్పలిగాడు కావాలి కాలం మా మామెక్కన్నాడు వెంకటేశ్వరరాజు అంటే నీకు మామ అవుతాడా అవు నియాసోటి బుచ్చగల్లని ఎంతో మంది చూసినాం గెలవక బంది కాళ్ళ తీసుమార్ కానీ నువ్వెంతరా వెళ్ళిపో నా తీసుమార్ సంగతి ఏందో చూపెట్టున్నా అరే పోడా ఏ ఊర్రా పడే పడరా ఇంకెందుకు వచ్చినారి
మంది అయిపోయింది ఈ సంగతి తెలియదురా. ఇంకా నా పోకల పోసికాని సంగతి తెలియదు. తుపాకుల పోసికాని ఇట్లా అట్టుగా పిసికి చంపుతాం. ఏం తీసుకుంటారు? బండికాయ ఇట్లనా? అట్టుగానే అట్టుగానే. కానీ నేను చూస్తేనే కళ్ళ పడుతుందిరా తాకది. ఎందుకు పిసికి చంపడం లెక్క. చిరుత ఇది చిరుత బుడతగా చిరుత. బుడత వేరే, నువ్వు చిరుత వేరు. ఎవరు అన్నారా ఈ బుడత ఎక్కడిదిరా? ఈ బుడత కొత్తగా అడకాయ బుడత. అట్టడు చిట్టెళ్ళు వాడదాని కొంగులకు లేవు వారి. నేనేనారా పొద్దంతా కొడితే బీరిసి ఎంతమంది చంపినవురా నువ్వు? నేనా 5గురిని చంపిన. పాకిస్తాన్ లో చంపించిండట. ఎవరన్నారు వాళ్ళ తండ్రి చంపింది లెక్కలేదు. ఎక్కడ? పాకిస్తాన్. సన్మానం చెప్తారు. ఎంతమందిని వేసినవరా పాకిస్తాన్? లెక్కలేదు. నా తుపాకి మరిపోయింది. వేసేసి ముందైపోయింది. నేను ఆ కుందలేశ్వర మహారాజుకు అల్లుడిని. వాళ్ళ బిడ్డను వేసుకుంటానికి వచ్చిన భార్య, నా భార్య కుంకుమరాని. మీ అవ్వతోటి మీ అయ్యతోటి బుక్కడంత అన్నం నేను వచ్చినవా? ఇక నీ నూకలు చెల్లిపోయినట్టే జయించిన. మమ్మల్ని అట్టిగా దంపకు బాంచాను అని పెళ్లి పేడాకు అయితే కానీ వారి పప్పాన్నం దొరికింది మాకు. తొవ్వియనంత్రి కాదురా బాంచను ఏమలాడ రాజన్న స్పెషల్ దర్శనం నీది. డైరెక్ట్ పో బాంచనుగా నల్లగట్ట మంది 4000 మంది ఇంకా బాగున్నారట. ఇంకా పదలు ఇప్పుడు ఇది అయ్యా మేము జట్టి జవాన్లో నేను డైరెక్ట్ పో మందిలకు పోందా? ఇక పో బాంచడు పో. త్రిలోక వీరన్న గడగడ గడగడ గాథలు పెట్టి ఇద్దరు జవాన్లను మారు దెబ్బలు పట్టిండు. ఈ వంద భక్తులు నీ కాళ్ళు మొక్కుతావు, నువ్వు పోవటానికి తొవ్విస్తావు తండ్రి మమ్మల్ని తప్పకారి అలా తొవ్వలు ఇచ్చవరకల్లా ఆ పిల్లగాడు వీరన్న భగవాను ఎర్రగట్ట మంది 7000 మందిని జయించి
పచ్చగట్ట మంది 10,000 మందిని జయించి 2 కోరు పెద్ద పులులు గాండ్రు గాండ్రు అని గాండ్రు కూతలు పెట్టుకుంటా యువతల గంటూ అవతలెత్తాన్ని అవతలి గంటూ యువతలెత్తా అంటే 2 పెద్ద పులుల జయించిండు వీరన్న అరవ కోటల్ల గచ్చ వరకల్లా నల్లని నాగు పాము సుమరి దిగు దిగు నాగన్న నాగన్న దిగురా సుందరి నాగ నాగన్న దిగురా సుందరి నాగ నాగన్న దిగు నాగన్న నాగన్న దిగురా సుందరి నాగ నాగన్న దిగురా సుందరి నాగ నన్ను మామాని పిలవలేదు, పిలితే భూమి మీద దక్కలేదు. ఎవర్రా నీ ఎన్ని గుండెలు ఎంత ధైర్యము పొద్దంతా కొత్త మీరు తీసపోలేవు. అది కాకపోయినా
అని అడ్డపు జానడు పొడుగు మూరేడు పిగిలి చుట్టూ పిల్లబంటూ గాడి కొడుకు